స్తోత్ర బలి తండ్రి దేవా
సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేనారాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేనారాధింతును యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము నా క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేనారాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నేనారాధింతును యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన మరొక పరిశుద్ధ దినమును బట్టి మనమందరం ఉత్సహిస్తూ ఉన్నాము. నేడు ఆయన మనకు అనుగ్రహించిన జీవమును బట్టి క్షేమమును బట్టి ఆయన సన్నిధిలో కూడి రాగలుగుటకు అనుగ్రహించిన ఆ ప్రత్యేకమైన అనుగ్రహాన్ని బట్టి మనమందరం ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ తరువాత 7వ ఆదివారము ఈ రీతిగా మనము ఆయన సన్నిధిలో కూడుకొని ఆరాధించుచూ ఉన్నాం. ఆరాధనలో బిడ్డలు నడిపించి ఉన్నారు. ఆరాధనలో మనము ఆ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాం. ఎల్ షదాయ్, ఆల్ పవర్ఫుల్ గాడ్, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ దినములలో ప్రత్యేకముగా ఆయన ఆధిపత్యము, ఆయన అనుగ్రహము మనకు అందరకు కావలసి ఉంటూ ఉన్నది. ఎల్ షదాయ్, లెట్ us టర్న్ టు ఎల్ షదాయ్. ఆయనను మహిమపరుస్తూ ఉన్నాం. ఎల్ రోయి, ఆయన చూచుచున్నాడు మనలను, ఆయన అందరినీ చూచుచున్నాడు. ఆయన తట్టు మనము చూచుచుండగా ఆయన మనలను కనికరించి కాపాడువాడై ఉన్నాడు. యెహోవా షమ్మా, ప్రభు అక్కడ ఉన్నాడు. ఆ ప్రభువు ఇక్కడ ఉన్నాడు. ప్రతి చోట ఆయన బిడ్డలు ఎక్కడ ఉన్నారు అక్కడ ఆయన ఉన్నాడు. యెహోవా షమ్మా, ఆయన మనతో ఉండాలి. ఆయన మనతో ఉన్నాడు. మనకు భయం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనతో ఉండటం వలన యెహోవా షాలోమ్, ఆయన సన్నిధి, ఆయన సమాధానము
ఆయన సన్నిధిలోని సుఖశాంతులు మనం అనుభవిస్తూ ఉన్నాం. యేసే దైవము, ఆ ప్రభువే మన దేవుడు, మన యొక్క రక్షకుడు, మన యొక్క ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనను ఆరాధించుటకు ఈ రీతిగా దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనము దేవుని మహిమ పరుస్తూ ఉన్నాము. ఈ దినము ప్రభు యొక్క ఆజ్ఞలను మనము ధ్యానము చేయగోరుతూ ఉన్నాం. ప్రతి వారము 3 ఆజ్ఞల చొప్పున మనము చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసు ఈ భూమిపై జీవించిన కాలములో ఆయన పరిచర్యలో ఆయన అనుగ్రహించిన ఆజ్ఞలు 50 ఆజ్ఞలను మనము దర్శిస్తూ ఉన్నాము. ఒక్కొక్క వారము 3 ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము 14, 15, 16 ఆజ్ఞలను మనము ధ్యానించగోరుతూ ఉన్నాం. 14వ ఆజ్ఞ, బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ఇది కేవలం ఒక మెలకువ హెచ్చరిక కాదు, ఇది ఆజ్ఞగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి 7, 15, 16 వచనములలో ఈ వాక్య భాగము మనము గమనిస్తున్నాం. ప్రభువు చెబుతున్నాడు, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ప్రవక్తలను గూర్చి ఆయన ప్రజలమందరము ఎరుగుదుము. అయితే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వారి ఉనికిని గూర్చిన ఆ ఎరుక ప్రభువైన యేసు అందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేవుని చేత పంపబడిన ప్రవక్తలు కాదు. వాళ్ళని కూర్చున్న వివరం ఆయన మాటల్లో మనం చూస్తే, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వద్దురు. దే కమ్ టు యూ ఇన్ షీప్స్ క్లోదింగ్. అయితే వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అని ప్రభు చెబుతున్నాడు. ఇన్వర్డ్లీ దే ఆర్ రావెనస్ వూల్వ్స్. చీల్చి చెండాడడానికి, హతమార్చటానికి పొంచి ఉన్నటువంటి తోడేళ్ల వంటి వారు వాళ్ళని చెబుతూ ఉన్నాడు. అయితే ఎలాగున్నా మనం తెలుసుకొనగలం, పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. ఆ దినములలో కూడా ప్రభువు నామమున ప్రవచించిన అబద్ధ ప్రవక్తలు లేకపోలేదు. అయితే ద టెస్ట్ ఆఫ్ ప్రాఫెసీ, ప్రవచనానికి ఆ పరీక్ష ఏమిటి, ఎలాగున దీనిని మనము నిరూపించగలము అనేటటువంటిది చూసినప్పుడు ఆ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 22వ వచనములో ఈ ప్రమాణము కనబడుతూ ఉన్నది. దీనిని బట్టి ఒక ప్రవక్త దేవుని చేత పంపబడిన ప్రవక్తయా, అబద్ధ ప్రవక్త అని మనము వివేచించగలం. ఇక్కడ ఏమున్నది, ఒక ప్రవక్త ప్రభు నామములో మాట్లాడినప్పుడు అతడు చెప్పినది నెరవేరని ఎడల అది దేవుడు పలికిన మాట కాదు అని ద్వితీయోపదేశ కాండములో మనము చూస్తూ ఉన్నాం. When a prophet speaks in the name of the Lord, if the thing does not happen or come to pass, that is the thing which the Lord has not spoken. ఇది అందరము గ్రహించగలిగినటువంటి ఆ ప్రమాణం. ఇదిగో నెరవేర్పే ఆ ప్రవచనానికి గీటురాయిగా మనము చూస్తూ ఉన్నాం. ప్రభు చెబుతున్నాడు, ఆ మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఎలాగున ఆ వివేచించగలము, ఏ పొరపాటు లేకుండా అబద్ధ ప్రవక్తలను ఎలాగున మనం గుర్తించగలమనేది ప్రభు చెప్పిన విధానం ఏమంటే, మీరు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. యూ విల్ నో దెమ్ బై దేర్ ఫ్రూట్స్. వాళ్ళ జీవిత ఫలము, వాళ్ళ జీవిత సాక్ష్యము, వాళ్ళ జీవిత ప్రభావం ఏ రీతిగా ఉన్నది అనేటటువంటి దానిని బట్టి మనము వివేచించగలము. ఇది ఆ ప్రభువు చెప్పినటువంటి ప్రమాణం. ఒక సుగుణము అందరిలో పెంపొందించుట కొరకు ఆయన ఈ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వర్చ్యూ? అలర్ట్నెస్ అనేటటువంటిది, మెలకువ అనే ఆ సుగుణము మనలో కావాలి. దాన్ని పెంపొందించటానికి ఆజ్ఞ ప్రభు ఇస్తూ ఉన్నాడు. అలర్ట్నెస్ అనేటటువంటిది
అవేకనింగ్, ఒక మేల్కొలుపు మనకి ఇవ్వటానికి. విజిలెన్స్ అంటే ఆ జాగృతావస్థ, జాగ్రత్తగా మనం ఉండగలిగిన, ఆ మెలకువగా ఉండగలిగినటువంటి ఆ పరిస్థితిని విజిలెన్స్ అంటున్నాం, అలర్ట్నెస్ అంటున్నాం. ఇది దేవుడు మనలో పెంపొందించగోరుతూ ఉన్నాడు. మనము మన చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు, మనకు అందించబడినటువంటి ఆ సందేశములు, వాటిని సునిశ్చితంగా పరిశీలన చేయటానికి, మన కన్నులు తెరిచి చూడటానికి, మన చెవులు తెరిచి వినడానికి, టు కీప్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్. తర్వాత ఆ దేవుడు మనకిచ్చేటటువంటి ఆ వార్నింగ్ సిగ్నల్స్ గుర్తించటానికి, టు రికగ్నైజ్ అండ్ హీడ్ ద డేంజర్ సిగ్నల్స్, ద వార్నింగ్ సిగ్నల్స్. ఆ యుక్తమైనది ఏదనేది మనం వివేచించటానికి ఈ మెలకువ సహాయపడుతూ ఉన్నది. మనం శోధింపబడకముందు, దానికి లోనైపోకముందు, దాని వశమైపోకముందు మనము వివేచించి యుక్తమైన దానిని గైకొనుటకు ఈ ఆజ్ఞ మనకు సహాయపడుతూ ఉన్నది. మన కొరకే కాదు, మనము తెలుసుకున్న ఈ సంగతి, మన అనుభవము ఇతరులకు చూపుచు తెలియపరచుచు ఆ ప్రమాద హెచ్చరిక వాళ్లకు కూడా మనం అందించవలసి ఉంటూ ఉన్నది. ఇలాగున క్షేమకరము కాని తావుల నుండి మనము వైదొలుగుతూ ఉంటాము. చాలామంది ఇదిగో దురద చెవులు గలవారే ఆ క్షేమకరము కానీ ఆ తావులలోనే అతుక్కుపోయే ఆ ప్రమాదకరమైన దినములు, పరిస్థితులు మనము గమనిస్తూ ఉన్నాం. టు స్టే అవే ఫ్రమ్ అన్సేఫ్ ప్లేసెస్. ఏది క్షేమకరమైనది, ఏది క్షేమాభివృద్ధి కలిగించేటటువంటిది, అది గుర్తించడం, ఆ తావులలో మనం ఉండగలగడం వలన మనకు కలిగే ప్రయోజనము సేఫ్టీ, తర్వాత ప్రిపేర్డ్నెస్ అనేటటువంటి ఆ దీవెనలు మనకు కలుగుతున్నాయి. క్షేమం అనేది మనం పొందుకుంటూ ఉన్నాం. అన్ అలర్ట్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు సీ అండ్ అవాయిడ్ డేంజర్స్. ప్రమాదములలో పడిపోకుండా, ఉచ్చులో పడిపోకుండా మనము తప్పించబడతాము. అంతేకాదు ఆ ముందు జాగ్రత్త కలిగినటువంటి వారమై మనము సంసిద్ధంగా ఉంటాం. ఎవరు ఎలాగున మన దగ్గరికి వచ్చినా, వారి పైరూపము ఎంత ఆకర్షణీయముగా ఉన్నా, మనము తేలికగా ఆ వలలో పడిపోకుండా వివేచించి ఆ యుక్తమైన దానిని సమ్మతించు క్షేమకరమైన స్థితిలో మనము ఉండగలుగుతాం. ప్రవక్త ఫలము అనేటటువంటి దాని గురించి ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రవక్త ఫలం, ప్రవక్తను చేర్చుకొనుడి అనేటటువంటి ప్రోత్సాహం ఆయన ఇస్తూ ఉన్నాడు. పౌలు చెబుతున్నాడు, ప్రవచనమును నిర్లక్ష్యము చేయవద్దు. ప్రవచనము క్షేమాభివృద్ధి కలిగించుటకు, ప్రోత్సాహము కలిగించుటకు, దిద్దుబాటు కలిగించుటకు ఇది అవసరము, దాని ఉద్దేశ్యం ఇదని పౌలు విషదము చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభువు ప్రవక్తను చేర్చుకోండి అని చెప్పిన మన ప్రభువే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనములో ఏమంటున్నాడు అంటే, ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త వలన కలిగే ఫలము ప్రజల కొరకు దేవుడు నియమించాడన్నమాట. ఆ ప్రవక్త దేవుని చేత పంపబడిన ఆ ప్రవక్తను గుర్తించి ఆ ప్రవక్తను చేర్చుకున్నవాడు ఆ ప్రవక్త ఫలము పొందుతాడు. He who receives a prophet in the name of a prophet shall receive a prophet's reward. మరి అబద్ధ ప్రవక్తను చేర్చుకున్నవాడు ఆ ఫలము పొందుతాడు. నాశనకరమైనటువంటి ఫలము, హానికరమైనటువంటి ప్రభావం. ఇది వివేచించటానికి, మనము మెలకువగా ఉండటానికి ప్రభు ఈ ఆదేశం ఇస్తున్నాడు. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్, దే ఆర్ ఇన్ ఆల్ టైమ్స్. అన్ని కాలాలలో మనకు తారసిల్లుతూ ఉంటారు.
వాళ్ళ పని మనలను మోసపుచ్చుట కొరకే, వాళ్ళ పని మనలను నాశనములకు నడిపించుట కొరకే. బివేర్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. ప్రభు ఇచ్చినటువంటి 15వ ఆజ్ఞ, బీ వైజ్ యాజ్ సర్పెంట్స్, పాముల వలె వివేకులయుండుడి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునయుండుడి. రెండు జంతువులను, ఒక జంతువును ఒక పక్షిని ఉపమానంగా తీసుకొని ఈ ఆదేశము ఇస్తూ ఉన్నాడు ప్రభు. ప్రాముఖ్యంగా మనము ఈ ఆజ్ఞలో పాముల వలె వివేకులయుండుడి అనే దానిని మనము ప్రస్తుతం ధ్యానం చేయగోరుతూ ఉన్నాం. ఇక్కడ పాములు, వివేకము అనేటటువంటిది ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏమిటి పాములు, వివేకము మనకు ఎలాగున అవసరం అనేది మనం పరిశీలన చేయాలి. సర్పం అనేటటువంటిది ప్రతి విధమైన పాములకు ఒక ప్రత్యామ్నాయంగా ఉంటూ ఉన్నది, పర్యాయ పదంగా ఉంటూ ఉన్నది. సర్పెంట్, ఏ స్నేక్ ఆఫ్ ఎనీ టైప్. అయితే ఇది యుక్తికి చిహ్నంగా కనబడుతూ ఉంది. ఏ సైన్ ఆఫ్ కన్నింగ్నెస్ ఆర్ క్లెవర్నెస్. ఇది జ్ఞానము కాకుండా యుక్తిగా, కన్నింగ్గా కనుపరిచేటటువంటి తెలివికి చిహ్నంగా కనపడుతూ ఉన్నది. ఇది ఏ రకంగా ఈ తెలివి అది కనపరుస్తూ ఉన్నది అనేది గమనిస్తే, ఆదిలో కూడా సర్పమును గూర్చి భూజంతువులన్నిటిలో అది బహుయుక్తి గలదై ఉండెను అనే ఆ వర్ణన చూస్తూ ఉన్నాం. ఆ యుక్తి ఏ రీతిగా అనేది ప్రభువు ఇచ్చిన ఈ ఆజ్ఞలో మనము చూస్తూ ఉండగా దానిని పరిశీలన చేయాలి. దాని యొక్క అర్థం ఏమిటి చూడాలి. పాములు ఒక నూతనమైన వాతావరణములోనికి వెళుతూ ఉన్నప్పుడు ఆ వాతావరణముతో కలిసిపోతూ ఉంటాయి. తమ ఉనికిని కనపరచవు. నిదానముగా, నిమ్మలంగా అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న వాతావరణముతో కలిసిపోవడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సర్పెంట్స్ blend into the environment when they move into a new territory. Rather than announcing their presence, they lay low, stay quiet and blend into their surroundings. ఇది వాటి యొక్క వివేకం, పాము యొక్క వివేకం ఈ రీతిగా మనము చూస్తూ ఉన్నాం. సో దీని యొక్క సందేశం ఏమిటి అంటే, జ్ఞానయుక్తముగా మన పరిసరాలను పఠించి వాటిని మనం అన్వయించుకోవాలి, వాటికి అనుగుణంగా మసులుకోవాలి. లెర్న్ టు వైజ్లీ రీడ్ అండ్ అడాప్ట్ టు ఎన్ ఎన్వైరన్మెంట్. ఎందుకోసము అంటే మనం ఆశించిన ఉన్నత ఫలితము, ప్రయోజనము మనము సాధించగలుగుటకు. Then we can achieve the honorable outcome we seek. ఏ సుగుణము దేవుడు మనలో పెంపొందించటానికి ఈ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అనేది మనము చూస్తే, జ్ఞానము, విజ్డమ్ అనేటటువంటి ఆ వచ్చి మనలో పెంచటానికి ప్రభువు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఇది ఒక జీవిత సన్నివేశాన్ని చూడడము, స్పందించడం, ఎక్కడ పరిశీలనగా చూడడము, స్పందించటం అనేది నేర్చుకోవడం, అది మన తెలివితేటలను అభ్యాసములో ఉంచటము, అన్వయించుకోవడము, జ్ఞానము అని అనిపించుకుంటూ ఉన్నది. తెలివితేటలు ఎన్ని ఉన్నా వాటిని మన పరిస్థితులలో, మన అవసరతల కొరకు వినియోగించని ఎడల అది జ్ఞానం కాదు. ఏ రీతిగా మనము జ్ఞానం సంపాదించుకుంటాము
తల్లిదండ్రుల మాటలో విధేయత చూపుట వలన, లిజనింగ్ టు అవర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, మన ఉపాధ్యాయుల మాట వినుట వల్ల, ఆ దిద్దుబాటు నుండి మనము నేర్చుకొనుట వలన, లెర్నింగ్ ఫ్రమ్ కరెక్షన్, ఇంటిలో కానీ, ఆ పాఠశాలలో కానీ, ఆ విద్యాలయాల్లో కానీ, ఆ దిద్దుబాటు నుండి మనము నేర్చుకొనుట వలన జ్ఞానము సంపాదించుకుంటూ ఉన్నాం. దానిని బట్టి మన స్నేహితులను మనము ఎంచుకుంటాము. వి చూస్ ఆ ఫ్రెండ్స్ కేర్ఫుల్లీ. ఎవరు పడితే వారితో స్నేహం చేయము, ఎంచుకుంటాము. ఎందుకంటే ప్రతి క్రియకు ప్రతిఫలం ఉన్నదనే సంగతి మనం ఎరుగుదాం. దేర్ ఆర్ కాన్సిక్వెన్సెస్ టు ఆల్ అవర్ యాక్షన్స్. అందుకోసం ఏది యుక్తమైనది అని ఆలోచన చేస్తూ, పరిశీలన చేసుకుంటూ మనము నిర్ణయం చేసుకుంటాం. ఇది జ్ఞానం. ప్రభువు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడని ఆజ్ఞాపించినాడు. అయితే ఇదిగో ఈ వివేకము లేక అనేక మంది తమ ఉనికిని మాత్రమే కనుపరుచుకుంటూ తేలిగ్గా ఆ శత్రువు నుండి లేకపోతే వ్యతిరేకుల నుండి ఆ హింసలను, మరణాన్ని కూడా తెచ్చిపెట్టుకునే పరిస్థితి కనపడుతూ ఉన్నది. ఈ డిస్క్రిషన్ అనేటటువంటిది మనకు కలుగుతుంది. యాజ్ఞకు లోబడుట వలన పాముల వలె వివేకులయుండుడి, లుకింగ్ ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ విత్ ఎ వైజ్ పర్స్పెక్టివ్. జ్ఞానయుక్తమైన దృక్పథంతో ప్రస్తుత పరిస్థితులను మనము పరిశీలించాలి. భవిష్యత్తు కొరకైన నిర్ణయాలు చేయడానికి అప్పుడు మెలకువ, వివేచన మనము పొందుకుంటాం. దానిని బట్టి ఆశించిన ఫలితాలను, ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం. లుకింగ్ అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్స్ విత్ ఎ వైజ్ పర్స్పెక్టివ్, ఇట్ గివ్స్ ఇన్సైట్ అండ్ డిస్క్రిషన్ ఫర్ మేకింగ్ ఫ్యూచర్ డెసిషన్స్. దానిని బట్టి దే బ్రింగ్ డిజైరబుల్ కాన్సిక్వెన్సెస్ అండ్ రివార్డ్స్. మనం ఆశించిన, కోరిన ఫలితాలను మనకు తెచ్చి పెడతాయి. ఇలాంటి వివేకము వలన ప్రతిఫలము అనేటటువంటిది మనం పొందుకుంటాం. ఒక తెలివైన వ్యక్తి, జ్ఞానయుక్తమైన వ్యక్తి ప్రయోజనాలను చూస్తాడు, ప్రమాదాలను చూస్తాడు. అడుగులు వేసే ప్రతి అడుగుకు ప్రయోజనములు, ప్రమాదములు. ఇదిగో జయమునకు నడిపించేటటువంటి ఆ అడుగులే అతడు వేస్తూ ఉంటాడు. ఎ వైజ్ పర్సన్ సీజ్ ద బెనిఫిట్స్ అండ్ డేంజర్స్ ఆఫ్ వేరియస్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్ అండ్ హీ చూజెస్ ద వన్ దట్ విల్ రిజల్ట్ ఇన్ సక్సెస్. ప్రాబ్లమ్స్ అండ్ పిట్ఫాల్స్ అవి మనము ఎదుర్కొంటూ ఉంటాము. మనలను గోతిలో పడవేయటానికి పొంచి ఉంటవి. అయితే వాటి నుండి వైదొలుగుట అనేది మనకు సాధ్యమవుతుంది. we easily can avoid the problems and pitfalls that hinder our path. మన దారిలో అడ్డుగా ఉన్న వీటన్నిటినీ మనము వాటి నుండి వైదొలుగుట, మెలకువగా ఉండట అనేది సాధ్యమవుతుంది. బి వైజ్ యాజ్ సర్పెంట్స్, పాముల వలె వివేకులయుండుడి. ప్రభు ఇచ్చిన 16వ ఆజ్ఞ, ఆనర్ యువర్ పేరెంట్స్, తల్లిదండ్రులను ఘనపరచును. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిదండ్రులను ఘనపరచును. ఇది ధర్మశాస్త్రములో ఇయ్యబడినటువంటి ఆదేశమై ఉంటూ ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనములో మనము చూస్తూ ఉన్నాము. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ సో దట్ యువర్ డేస్ మే బి లాంగ్
ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఈ ఆజ్ఞ ప్రభువు మరల మనకు ఆయన చెబుతూ ఉన్నాడు. అంతేకాదు ఈ ఆజ్ఞ తో పాటు మరొక వాక్యాన్ని ఆయన జోడిస్తూ ఉన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి ఆ ఆదేశాన్ని కూడా ఈ ఆజ్ఞతో ఆయన జోడిస్తూ ఉన్నాడు. చూద్దాము. మత్తయి 15:4 చూడండి. తల్లిదండ్రులను ఘనపరచుము, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని దేవుడు సెలవిచ్చెను. Whoever curses his father or his mother, his lamp will be put out in deep darkness. ఇది సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఆయన దీనికి జోడిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను ఘనపరచుము, అంతేకాదు వాళ్ళనెన్నడూ దూషించకూడదనే పరిస్థితిని ఆయన దీనికి జోడించి ఈ ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను ఘనపరచుము అనేటటువంటి ఈ ఆదేశము ఇది వాగ్దానముతో కూడినటువంటి ఆ ఆజ్ఞగా పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు ఎఫెసీ పత్రికలో. ఇదిగో నీ తల్లిదండ్రులను సన్మానించుము, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞ అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఏ ప్రామిస్, ఏ కమాండ్ విత్ ఎ ప్రామిస్. ఇక్కడ ఒక వాగ్దానము లభిస్తూ ఉన్నది ఈ ఆజ్ఞకు లోబడుట వలన అనేది చూస్తున్నాం. ఏమిటి అంటే మన తల్లిదండ్రులు వారి యొక్క త్యాగములు, వారి జీవితాలను మన జీవితాల కొరకు పెట్టుబడిగా పెట్టటము, దీనంతటిని గుర్తించి ప్రశంసించుట అనేది మనము నేర్చుకోగలుగుతాము. లెర్న్ టు రికగ్నైజ్ and appreciate the sacrifice and investment of those who helped you grow. మనము ఇలాగున వర్ధిల్లటానికి దోహదము చేసినటువంటి తల్లిదండ్రులు, వారి త్యాగములు, వారి పెట్టుబడి, దీన్ని గుర్తించి మనము ప్రశంసించగలుగుతాం. ఘనపరచుట అనేది ఇక్కడ ఈ ఆజ్ఞలో సారాంశముగా చూస్తూ ఉన్నా. సంవత్సరానికి ఒకసారి ఫాదర్స్ డే, మదర్స్ డే, తండ్రుల దినోత్సవము, తల్లుల దినోత్సవం అంటూ ఒక్కొక్క దినము ఒక్కొక్కరికి కేటాయించి ఆ దినము మనం వలకపోయగలిగిందంత వలకపోయటం అనేది ఈ దినాల్లో ఒక సంప్రదాయంగా మారిపోయింది. అయితే ఒక దినానికే పరిమితమైన అభ్యాసము కాదు, ఇది జీవిత శైలిగా మనము అలవరుచుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. మన జీవితం అంతా, మన జీవితకాలం అంతా వారిని గూర్చిన ఆ కృతజ్ఞత మనము కలిగి ఉండుట, ఆ కృతజ్ఞత భావముతో వారిని ఘనపరచుట అనేది మనము చేయాలి. ఆనర్, రెవరెన్స్, ఈ సుగుణము మనలో పెంచటానికి ప్రభువు ఈ ఆదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆనర్ అండ్ రెవరెన్స్, రెస్పెక్టింగ్ దోస్ ఇన్ లీడర్షిప్ బికాస్ ఆఫ్ ద హయ్యర్ అథారిటీస్ దే రిప్రజెంట్. ఇదిగో నాయకత్వపు స్థానములో ఉన్నవారిని ఘనపరచటం, గౌరవించటం. ఎందుకంటే వారు ఉన్నతమైన అధికారమునకు ప్రతినిధులుగా ఉంటూ తమ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సో వారికి లోబడుట వలన ఉన్నతమైన అధికారానికి మనం లోబడుచు ఉన్నాము, ఘనపరచుచు ఉన్నామన్నమాట. రెస్పెక్టింగ్ దోస్ ఇన్ లీడర్షిప్ బికాస్ ఆఫ్ ద హయ్యర్ అథారిటీస్ దే రిప్రజెంట్. కేవలం వాళ్ళకి లోబడటం కోసమే లోబడటం కాదు, వాళ్ళని గౌరవించటం కోసమే గౌరవించటం కాదు, కానీ వారిని గౌరవించుటతో పాటు వారు ఏ ఉన్నత అధికారమునకు ప్రతినిధులుగా ఉన్నారో ఆ అధికారములను సహితము మనము గౌరవించుచు ఉన్నాం. ఘనత ఇచ్చుట అనేటటువంటిది ఎక్కడ అవసరం అక్కడ ఇయ్యాలి.
గివింగ్ ఆనర్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. ఎక్కడది అవసరము, ఎక్కడది యుక్తము, అది మనము ఇవ్వడం నేర్చుకోవాలి. తర్వాత మనము ఇతరులను ఘనపరచుట మాత్రమే కాదు, వారికి సంబంధించిన ప్రతి దానిని, వారి యొక్క సంపదను మనము గౌరవించాలి, ఘనపరచాలి. We also need to respect the possessions and property of others. ఇలాంటి విధానములో మనం వర్ధిల్లుతూ ఉన్నప్పుడు భూ తగాదాలు ఎక్కడ కనపడవు మనకి, లేకపోతే పొరుగు వానిది ఏది మనము ఆశించడం అనేది జరగదు, దాన్ని అధిగమించగలుగుతూ ఉంటాం. గౌరవించుట అనేది వారిని, వారితో పాటు వారికి సంబంధించిన దాని అంతటిని మన్నించుట, గౌరవించుట, అది మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ విధానములో, ఈ ప్రక్రియలో మనలను నడిపించేటటువంటి వారు ఎవరు అనేది వాళ్ళ మాటను లక్ష్య పెడుతూ ఉంటాం. వి బికమ్ అటెంటివ్ టు దోస్ హూ లీడ్ us. అంతేకాదు మన అధికారములకు మనము నమ్మకత్వాన్ని కనుపరుస్తూ ఉంటాం. వి షో లాయల్టీ టు అవర్ అథారిటీస్. ఆ తర్వాత సత్యమే మనము చెప్పుట అనేది నేర్చుకుంటాం. స్పీక్ ఓన్లీ ద ట్రూత్ అండ్ ఒబే చీర్ఫుల్లీ. సత్యమే చెప్పడము, సంతోషముగా లోబడటము అనేది మనం చేస్తూ ఉంటాం. ఆ తర్వాత పెద్దలైన వారికి గురుతరమైన బాధ్యతలు నిర్వర్తించేటటువంటి వారికి తగిన స్థానము మనం ఇవ్వడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. దీనంతటి ద్వారా మనము ఘనపరచడం అనే పని చేస్తూ ఉన్నాం. మనకు కలిగే మేలు, ప్రయోజనము ఏమిటి అంటే, ఇది ఘనపరచువాడిని ఆయన ఘనపరుస్తానని సెలవిచ్చాడు. ఆయన ఘనపరిచేవాడిని ఘనపరుస్తాడు ఆయన. అంతేకాదు, మనం ఎవరిని ఘనపరిచినా వారు మనలను ఘనపరుస్తారు. మనము అధికారములు ఉన్నవారికి మనం లోబడినప్పుడు, ఘనపరిచినప్పుడు, మన విధేయత ద్వారా ఘనపరిచినప్పుడు వారు మనలను బట్టి అతిశయిస్తారు. దే డిలైట్ టు గివ్ ఆనర్. మనకు వారు ఇయ్యవలసిన గౌరవము వారు ఇస్తారు. ఇక్కడ విత్తుట, కోయుట అనేటటువంటి సార్వత్రిక నియమము మరల అమలులో ఉండడం చూస్తూ ఉన్నాం. ఏమి విత్తుతామో అదే మనము కోస్తాము. ఘనపరచుట అనే దానిని మనం విత్తినప్పుడు, ఘనపరచబడుటనే ఆ ఫలమును మనము కోసుకుంటూ ఉంటాం. ప్రశంస అనేటటువంటిది మనకు ఊరికనే వచ్చి పడదు. మనము ఎవరిని ఘనపరుచుచూ ఉంటామో వారి వలన మనకు ప్రశంస కలుగుతూ ఉంటుంది. ఈ రీతిగా ప్రభు ఇచ్చినటువంటి ఆదేశము విశేషముగా ప్రతి ఒక్కరూ తమ తల్లిని, తండ్రిని ఘనపరచాలి, సన్మానించాలి. బలహీనులము అందరము, లోపరహితులము గాము అయినను ఒక్కొక్కరిలో ఉన్న ఆ సుగుణములను మనము ఎంచి వాటిని బట్టి మనం అతిశయించుచు ఘనపరచవలసి ఉంటూ ఉన్నది. ఎఫర్మింగ్ వన్ అనదర్, ఒకరిని బట్టి ఒకరము వారిలో ఉన్న మంచిని ఒప్పుకోవడం, లేకపోతే ప్రకటించటము, ప్రశంసించటం, ఇది అవసరమై ఉంటూ ఉన్నది. తర్వాత దూషించుట అనేది పూర్తిగా విసర్జించవలసినటువంటి విధానంగా ప్రభువు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఇది జ్ఞానవాక్కులో మనము చూస్తూ ఉన్నాం. తల్లిని, తండ్రిని దూషించువాడు వాడి దీపం ఆరిపోతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాడు మరణము పొందాలని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఇది ఇక్కడ దీర్ఘాయుష్మంతుడు, ఇది ఇక్కడేమో అకాల మరణము. పరస్పరమైన భిన్నమైనటువంటి ఈ విధానములు మన విధానాన్ని బట్టి మనకు ప్రాప్తించేటటువంటి ప్రతిఫలాలు. ఆనర్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులను ఘనపరచుము, సన్మానించుము.
ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువానికి స్తోత్రము. ఈ దినమును బట్టి నీకు స్తోత్రము. నీవు మా కొరకు సాధ్యపరిచి నీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చిన విధానమును బట్టి, నీ సన్నిధిలో మాకు పరిచర్య చేసిన దాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము నిన్ను ఆరాధించుటకు మీరిచ్చిన కృప కొరకు వందనాలు ప్రభువా. జెహోవా షాలోమ్, జెహోవా షమ్మా, జెహోవా ఏల్ రోయి, జెహోవా రాఫా. ఓ ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మాతో ఉన్న మా ప్రభువా నీకు వందనాలు. దయగల తండ్రి, అబద్ధ ప్రవక్తలను కూర్చిన జాగ్రత్త కలిగి ఉండవలనని మీరు ఆదేశమిచ్చి ఉన్నారు. నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, మేము అటు ఇటు కొట్టుకొని పోబడకుండా వివేకము కలిగి వివేచించగలిగిన ఆ కృప దయచేయము తండ్రి. ఓ ప్రభువ, నీ వలన కలిగిన ప్రవచనమును, ప్రవక్తలను ప్రభువ మేము అంగీకరించుటకు, ఓ ప్రభు ఆ ప్రవక్త ఫలము పొందుటకు సహాయం చేయి. దయగల తండ్రి, ఆ రీతిగా మేము పాముల వలె వివేకులమై ఉండవలనని మీరు ఆదేశం ఇచ్చి ఉన్నారు. ఓ తండ్రి, మేమెక్కడ ఉన్నా నీ కొరకు మేము పని చేయనప్పుడు ఓ తండ్రి ఇటు వివేకము మాకు అవసరమై ఉన్నది. ఓ తండ్రి, ప్రమాదములలో మేము పడిపోకుండా, ఓ తండ్రి అపాయములు మేము అంతమైపోకుండా, నీ కృపలు నీవిచ్చిన జ్ఞానమును బట్టి ఆ వివేకము కలిగిన వారమై నీ పనిని మేము చేయుటకు సహాయం ఇచ్చే. తండ్రి, మా తల్లిదండ్రులను సన్మానించుటకు మీరు ఆజ్ఞాపించుచు ఉన్నారు. వారు ఏ అధికారమునకు ప్రాతినిధ్యం వహించుచు మమ్మును నడిపించుచున్నారో దానికి మేము లోబడుచు ఘనపరచుచున్నామనే ఆ గుర్తింపును మాకు దయచేస్తూ ఉన్నాం. నీకు వందనాలు. దయగల తండ్రి, నీ బిడ్డలందరూ ఈ కృపలో వర్ధిల్లుటకు సహాయం చే. తల్లిదండ్రులను సన్మానించుటకు, అధికారములో ఉన్న ప్రతి వారిని సన్మానించుటకు, ఘనపరచుటకు సహాయం చే. ఉదయగల తండ్రి, ముందున్న వారమంతా నీ సన్నిధి, నీ క్షేమము మాకు, నీ ప్రజలందరికీ దయచేయు. ప్రతి కీడు నుండి తప్పించు ప్రభు. ఈ దినము నీ సన్నిధిలో 3 ఆరాధనల్లో కూడి వచ్చిన ప్రతి వారిని నీ దీవెనతో దీవించుము. నీ క్షేమమిచ్చి భద్రపరచుము. దగల దేవా, మరణ నీ చిత్తములో నూతన ఆదివారము నాడు మేము అందరము రాగలుగుటకు సహాయం చే. ఈ రీతిగా నీ కృపలు మమ్మను ఈ దుర్దినములలో నీ క్షేమమిచ్చి నడిపించవలనని, నీ సాక్షార్థము, నీ మహిమార్థము నిలువ పెట్టుకొనవలనని మా ప్రభు అయిన యేసు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని సన్నిధి, సమాధానము సదాకాలము మనకు ఆయన ప్రేమించు బిడ్డలందరికీ సమృద్ధిగా తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. ప్రకటనలు దయచేసి గమనించవాలని కోరుతూ ఉన్నాను. ప్రే ఫర్ వన్ అనదర్, వాక్యానుసారమైనటువంటి ఆదేశం ఇది. కావున మీ ప్రార్థన అవసరతలుంటే తెలియపరచండి. సబ్మిట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. మీ ప్రార్థన విన్నపములు కాగితంపై వ్రాసి ఆఫరింగ్ బాక్స్లో మీరు డ్రాప్ చేయవచ్చు. ఆ రీతిగా మాకు తెలియపరచవచ్చు. లేదా ఆ SMS ద్వారా, వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు అందించవలనని మనవి చేస్తూ ఉన్నాం. డొనాల్డ్ చర్చ్ విన్ మినిస్ట్రీ పేజీలో మనం చూసే ప్రతి అవసరత కొరకు అందరూ ప్రార్థించవలనని మనవి చేస్తూ ఉన్నాం. మన అర్పణలతో ఆయన దశమ భాగములను ఆయనకి ఇచ్చుచు మన విధేయత ద్వారా ప్రభువును ఆరాధించచ్చు ఉన్నాం. ఆ రీతిగా మనము ఈ దినములలో ఆన్లైన్ ద్వారా చేయగలుగుతూ ఉన్నాం. ఆన్లైన్ అకౌంటింగ్ అక్కడ ఉన్నది, డీటెయిల్స్ గూగుల్ పే ద్వారా ఈ సదుపాయం ఉన్నది. మనము అర్పించగలిగిన సదుపాయము మీరు వినియోగించుకోనగలరని మనవి చేస్తూ ఉన్నాము. ఆలయమునకు వచ్చినప్పుడు అర్పణలు సమర్పించగోరువారు
ఆఫరింగ్ బాక్సులో మీరు సమర్పించవచ్చు. వెళ్ళేటప్పుడు డిస్టెన్సింగ్ పాటిస్తూ. అయితే ఆఫరింగ్స్ని మీ ఎన్వలప్లో ఉంచండి, లూజ్గా వేయక. మీ పేరు రాసి తెలియపరచండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి ఆదివారము 3 ఆరాధనలు మనం జరుపుకుంటూ ఉన్నాము. లవ్ కాంగ్రిగేషన్ 8 గంటలకు, జాయ్ కాంగ్రిగేషన్ 9:30 గంటలకు, పీస్ కాంగ్రిగేషన్ 11 గంటలకు. ఏ కాంగ్రిగేషన్కి వచ్చేటటువంటి వారు ఆ సమయము విధిగా పాటించి సకాలములో రావాలనని, మనకున్న కొద్ది సమయము సద్వినియోగం చేసుకోవాలని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. చిల్డ్రన్స్ మినిస్ట్రీ కొరకు ఆ చిల్డ్రన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ని సంప్రదించండి. వాట్సాప్ ద్వారా వారికి పాఠములు అందించబడుతూ ఉన్నాయి. ఈ దీవెన మన బిడ్డలకు అందిద్దాం. ఈ దినాల్లో ప్రతి శనివారం ఆలయ పరిశుభ్రత కార్యక్రమము చేపడుతూ ఉన్నాం. చర్చ్ క్లీనప్ ఎవ్రీ సాటర్డే. కావున మీ సహాయము అందించగోరుతూ ఉన్నాం. 10 గంటల నుండి 12 గంటల వరకు, లేదా 3 గంటల నుండి 6 గంటల వరకు మీకు అనుకూలమైన సమయము మీరు వచ్చి మీరు చేయగలిగిన పనులు చేయడం ద్వారా ప్రభు యొక్క ప్రాంగణములను, ఆలయమును పవిత్రంగా మనం కాపాడుదాం. ప్రభు భోజన సహవాసము కొరకు మనం ఎంతో కాలముగా నిరీక్షిస్తూ ఉన్నాము. ఇది ప్రభు చిత్తములో ఆగస్టు నెల 1వ ఆదివారము మనమందరము ఆ కార్యక్రమం ఆలయములో నిర్వహించుటకు దేవుడు ఆలోచన అనుగ్రహించి ఉన్నాడు. ఒకే ఆరాధనలు అందరం పాలు పొందుతాము. 9 గంటలకు. గమనించండి, ఓన్లీ 1 సర్వీస్, కంబైన్డ్ సర్వీస్ ఎట్ 9 o'clock. ఆ ఆరాధనలో ఎవరెవరు పాలు పొందగోరుతూ ఉన్నారో, కమ్యూనియన్ ఎవరెవరికి కావలసి ఉన్నదో మీరు ఇండికేట్ చేయాలి, తెలియపరచాలి. ఆ రీతిగా మీ కొరకు యూజ్ అండ్ త్రో డిస్పోజబుల్ కప్స్ ద్వారా కమ్యూనియన్ అందించబడుతుంది. దాన్ని గమనించగలరని మనవి చేస్తూ ఉన్నాం. దీని కొరకు ప్రార్థించండి. అందరము పాలు పొందుదాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ చూస్తూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. యూట్యూబ్లో కూడా ప్రతి ఆదివారం డొనాల్డ్ చర్చ్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దయచేసి గమనించండి. ఇంకా ఇతర వివరాల కొరకు, మోర్ అప్డేట్స్ కొరకు మీరు ఫేస్బుక్లో డొనాల్డ్ చర్చ్ హైదరాబాద్ పేజ్ లైక్ చేయాలని మనవి చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us today. God bless you. Have a great week before. यीशु मसीह भरोसा मेरा, तू ही सहारा है मेरा। मुश्किल समय में तू ही दिलासा, साथ रहेगा तू सदा। करुणा भलाई तेरी सदा रहेगी मुझ पर, तेरी विश्वास योग्यता देखूंगा मैं उम्र भर। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मैं हाथ उठाकर गाऊंगा, यीशु तेरा नाम रहे ऊंचा। मौत से है बचाया तूने, जीवन नया है दे दिया। नाम
महिमा से मुझको भर दिया।